హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. ఈరోజు మా బాస్ మెడిసిన్స్ తీసుకురమ్మని చెప్పారు. సో ఫార్మసీకి వెళ్తున్నాను. సో రండి, ఇక్కడ ఫార్మసీస్ ఎలా ఉంటాయి అండ్ మెడిసిన్స్ ఎలా తీసుకోవాలనేది మీకు కూడా చూపిస్తాను. సో ఇది మన కారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫార్మసీకి వెళ్దాం. ఫార్మసీలో మెడిసిన్స్ ఎలా తీసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫార్మసీని హిబ్రూలో బేత్ మీర్ కహత్ అంటారు. హాస్పిటల్ ని హిబ్రూలో బేత్ కొలీం అంటారు. క్లినిక్ ని పత్ కొలీం అంటారు. బేత్ కొలీం అంటే హాస్పిటల్, పత్ కొలీం అంటే క్లినిక్ హిబ్రూలో. ఎంప్లాయర్ తో మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మెడిసిన్స్ అన్ని కూడా సిస్టమ్ లో అప్డేట్ చేస్తారు. సో ఎంప్లాయర్ ఐడి కార్డ్ గానీ హాస్పిటల్ కార్డ్ ని కర్తీస్ బేత్ కొలీం అంటారు, అంటే హాస్పిటల్ కార్డ్ అని అర్థం. సో ఆ కార్డ్ గానీ మనం తీసుకుని ఫార్మసీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. సో సిస్టమ్ లో అప్డేట్ అయిన మెడిసిన్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్రీవియస్ మెడిసిన్స్ ఎప్పుడు తీసుకున్నామో అనేది కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఏదైతే మనం హాస్పిటల్ కార్డు తీసుకెళ్తామో ఆ హాస్పిటల్ కార్డు ఎంప్లాయర్ ఐడితో లింక్ అయి ఉంటుంది. ఎంప్లాయర్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ ఎంప్లాయర్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత రికవర్ అయ్యి బయటికి రావాలన్నా కూడా హాస్పిటల్ నుంచి రిలీజ్ లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. రిలీజ్ లెటర్ లేకుండా మనం హాస్పిటల్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉండదు. పేషెంట్ కండిషన్ బాగుంది అన్నప్పుడు మాత్రమే రిలీజ్ లెటర్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. ఇంకొంతమంది కేర్ గివర్స్ కి అయితే కనుక ఫ్యామిలీ వాళ్ళే మెడిసిన్స్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. బట్ నా ఎంప్లాయర్ కి అయితే నేనే తీసుకొస్తాను వెళ్ళి. మా ఎంప్లాయర్ కి ఉన్న హెల్త్ డిసీజెస్ కి సంబంధించిన మెడిసిన్స్ అన్ని కూడా ఎవ్రీ మంత్ నేను తీసుకురావాల్సి ఉంటుంది. నేను రాకముందు అయితే కనుక మేడం తీసుకొచ్చేవారంట. సో నేను ఎప్పుడైతే జాబ్ లో జాయిన్ అయినా అప్పటి నుంచి కూడా మెడిసిన్స్ నేనే తీసుకురావడం, మెడిసిన్స్ కూడా నేనే ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసీ అయితే కనుక ఇలా ఉంటుంది ఇక్కడ ఇజ్రాయెల్లో. ఇది సూపర్ ఫార్మ్ అనమాట. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇలా ఒక మెషిన్ ఉంటుంది. సో ఈ కార్డు స్వైప్ చేసినా పర్లేదు ఇక్కడ. అండ్ ఇక్కడ ఇది టచ్ చేసినా కూడా మనకి టికెట్ వచ్చేస్తుంది. మనకి 37 టికెట్. సో టికెట్ తీసుకుని మనం వెయిట్ చేయవలసి ఉంటుంది మన నెంబర్ వచ్చే వరకు. ఇక్కడ వస్తుంది మన నెంబర్ అయితే. అక్కడ మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. చలో చలో אלי קווינס. זהו, ורה פרס, כן? Yeah. But you take Vera Press in 30 units. సో ఏవైతే మా ఎంప్లాయర్కి ఉన్న మెడిసిన్స్ అన్ని కూడా అతను సిస్టంలో చెక్ చేసి ఆ మెడిసిన్స్ అన్ని నాకు ఇవ్వడం జరిగింది. సో ఆ మెడిసిన్స్ అన్ని తీసుకుని నేను వెళ్తున్నా. ఎప్పుడైతే మనం ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకుంటామో మెడిసిన్స్ పైన స్టిక్కర్ వేసిస్తారు. ఆ మెడిసిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది క్లియర్గా దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిబ్రూలో కూడా అది మెన్షన్ చేసి ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు మెడిసిన్స్ ఇస్తే పర్వాలేదు. సో మనమే ఇవ్వాలి అంటే కనుక అవి కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డే టైంలో ఏ మెడిసిన్స్ ఇవ్వాలి అండ్ నైట్ టైంలో ఏ మెడిసిన్స్ ఇవ్వాలి అనేది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. అది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎవరైతే కేర్ గివర్ గా వర్క్ చేస్తున్నారో ఇజ్రాయెల్లో. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. كيف حالك؟ الحمد لله. كيف حالك؟ الحمد لله تمام. مبسوط بالقدس؟ Hello Arbi. Okay, that's my channel. I will upload it soon. శుక్రాన్. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎప్పుడు మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చినా కూడా ఈ మేడం నాకు మెడిసిన్స్ ఇస్తారు. బట్ ఈ రోజు వేరే కౌంటర్ వచ్చింది. సో ఈ మేడం కూడా విష్ చేసి మెడిసిన్స్ తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. సో నాకు ఇచ్చిన మెడిసిన్స్ అయితే ఇవి. ఎవరైతే ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఫార్మసీస్ లో కూడా మెడిసిన్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. ఇవే కాకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ కి ఎటువంటి ఫెసిలిటీ
ఫెసిలిటీస్ ఇస్తారు అండ్ పేషెంట్ తో పాటు ఉన్న కేర్ గివర్ కి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తారు అనేది నెక్స్ట్ హాస్పిటల్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్.